నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. నా వెనుక ఉన్నటువంటి బీజీలో ఒక రైతును, ఒక సామాన్యుని కొడుతున్నటువంటి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల అత్యుత్సాహం అనకాల, లేదా అధికారులుగా ఉన్నటువంటి పోలీసులు దాడి చేసినటువంటి, కొట్టినటువంటి నేపథ్యం ఎలా చూడొచ్చు? ఈ యొక్క వీడియో గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇక్కడ నర్సంపేటకు సంబంధించినటువంటి ఒక తాండాకు సంబంధించిన నర్సంపేట నియోజకవర్గం తాండాకు సంబంధించినటువంటి గిరిజనుడు తమకు జరగబోతున్నటువంటి నష్టాన్ని గుర్తించి, అయ్యా మరి ఏంది అసలు మా భూములు తీసుకుంటే ఎట్లా, సబ్స్టేషన్ గురించి ఏం పరిస్థితి ఎట్లా అని చెప్పేసి కూడా అడిగినటువంటి నేపథ్యంలో ఆ గిరిజనుని మీద దాడులకు పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అంటే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారి అనుచరులు దాడి చేశారా, లేక ఇంకెవరైనా దాడి చేశారా? అసలు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కలిసి ఆ యొక్క పెద్ద ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఒక చూడురి. ఆయన మెడ మొత్తం ఎట్లయిపోయింది, తర్వాత ఆయనకు రక్తం గారుతున్నటువంటి నేపథ్యం, నెత్తి పగిలింది, తలకాగాడ ఈడ దాకింది, గిచ్చిర్రు. ఒక గిరిజనుని మీద ఇలాంటి దాడి చేస్తారా? అడగొద్దా? అంటే నా భూమి పోతా ఉన్నది, మరి నాకు ఏం న్యాయం చేస్తారు? మా భూములు పోతా ఉన్నాయి, మమ్మల్ని ఎట్లా కాపాడతారు? సబ్స్టేషన్ గురించి మా భూములే ఉన్నాయా కోణంలో అడిగి ఉండొచ్చు. అయితే కొడతారా? ఇక అధికారం చేతులు ఉందని చెప్పి విచ్చలవిడిగా వాడేసుకుంటారా? ఇక మీ యొక్క ఏ ఓట్లకైతే మీరు ఇల్లు తిరిగిరో ఆ ఇంటికి నుంచి ఓట్లు వేసినప్పుడేమో మీరు బతిమలాడతారు. వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అయ్యా మరి మాకేమో అన్యాయం జరగబోతా ఉన్నది అంటే ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా? ఎమ్మెల్యేనే అందరి ముందలాడతావా? ఎమ్మెల్యే ఏమైనా దేవు పైనుంచి ఊడిపడ్డా? మేము ఓట్లేస్తేనే గెలిచిండు కదా. ప్రజలు 4 గోడల మధ్యలోకి ఓట్లేస్తేనే కదా గెలిచింది. పెద్దగా పంచాయతీ ఏంది ఇది? అడగొద్దా ఇక? అంటే భూములు పోయినా, ఇండ్లల్లో సామాన్లు పోయినా, ఏం పోయినా అడగొద్దా? అడిగితే దాడులు చేస్తారా? తెలంగాణ ఎటువైపు తీసుకుపోతా ఉన్నది రాజకీయాన్ని? మరో నార్త్ ఇండియన్ స్టేట్స్ లాగా ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద దాడులు చేసుడు ఇదేనా తెలంగాణ సంస్కృతి? రాజకీయాలలో ఉన్నదా ఇన్ని రోజులైనా? దొంతి మాధవ్ రెడ్డి గారు ఏమైందండి చెప్పాలే కదా మీరు దీని మీద సమాధానం. గిరిజన్ని కొట్టిస్తారా? గిరిజన్ మీద దాడి చేయిస్తారా? ఆ యొక్క గిరిజనునికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి? అసలు ఏం జరిగింది ఆడ? క్లారిటీ ఇవ్వాలి కదా దీని మీద మీరు ఎమ్మెల్యేగా ఉండి. అసలు ఈడ పంచాయతీ ఏంది? అసలేంది? కార్యకర్తలు ప్రశ్నించినా దాడులే, ప్రతిపక్షములు ప్రశ్నించినా దాడులే. అది ఎమ్మెల్యే అనగానే దేవుడు అయిపోతారు ఏందంటే నాకు అర్థం కాదు. ఏ ఎమ్మెల్యే అయినా, అది ఏ పార్టీ నుంచి అయినా, ఆయన ఎమ్మెల్యే గారు ఓట్లాడుకోవడానికి ఏమో ఇల్లు తిరుగుతాడు. పనులు కావాలని పోతే పిఏకి ఫోన్ చేయాలి, పిఆర్ఓకి ఫోన్ చేయాలి, ఇంకో పిఏ కాకుండా ఇంకో సపరేట్గా పర్సనల్ సెక్రటరీ ఉంటాడు, ఆయనకు ఫోన్ చేయాలి, ఎమ్మెల్యే గారిని కలవాలి. 5 సంవత్సరాలు అధికారం లేకపోతే ఇల్లు తిరిగి చావుల కాడికి బతుకుల కాడికి వస్తారు. ఎమ్మెల్యే కాగానే అంత 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 ఏం పని ఉంటుంది నాకు అర్థం కాదు. మరి ఏడా రోడ్లు కానీ గుంతలు పడ్డా కానీ ప్రజా సమస్యల మీద చిలకలకి పోయి మరి ఏమైంది అని అడగరేమా? అధికారం లేనప్పుడేమో ఎంత ఫ్రీగా ఉండి అందరితో పోయి మాట్లాడేటువంటి ఈ నాయకులు అధికారం మార్పిడి జరగంగానే, అధికారంలో చేతిలోకి రాగానే, ఎమ్మెల్యే గెలవంగానే, ఎంపీ గెలవంగానే ప్రజాస్వామ్యం బద్ధంగా రాజకీయంగా నాయకుడిగా ఎదిగినప్పుడు ఎందుకని ప్రతిపక్షంలో ఉన్నప్పుడంత సమయం అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు? ఎందుకు కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేసే ప్రయత్నం చేస్తారు? అది దొంతి మాధవ్ రెడ్డి గారా లేకపోతే మిగతా ఎమ్మెల్యేలా అనేది పక్కన పెడితే ఎందుకు అత్యుత్సాహం? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అత్యుత్సాహం? ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఇక
ఏం ఏం తప్పు మాట్లాడినా ఆయన? ఏం జరిగింది అసలు? ఏ సందర్భాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అవునండి, తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి హామీలు బరాబర్ గిర్ర గీసి బరిలో దిగి మేము అన్ని నెరవేర్చినాం, మేము అన్ని క్లియర్ చేసినాం అని చెప్పి మాట్లాడరు కదా. అలాంటివి ఏమైనా మాటలు ఉంటే చెప్పురు కదా. అవిలే మా భూములు పోతున్నాయి సార్ అంటే లగచర్ల లాంటి ఏరియాలలో లాఠీ చార్జులు రైతుల మీద. మా భూములు ఎందుకు సార్, మేము కష్టపడి ఇన్ని రోజులు కాపాడుకున్నాం, కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకున్నాం, వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి వాళ్తురే అంటే వాళ్ళ భూములు వాళ్ళని రోడ్డు మీదకి వేసారు. నాదర్గుల్లా, పరిగి, ఎన్నో ప్రాంతాల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు రైతు భూమే గుర్తుకొస్తుందా? కర్తాలకు సంబంధించినటువంటి ఆ వైరింగ్ సిస్టమ్ కమంది బీదర్ నుంచి వస్తుందని చెప్పి ఆడ రైతులకు సంబంధించినటువంటి భూములే. RRR సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా ఆ యొక్క ప్రాంతాల్లో కూడా భూములు పోతా ఉన్నాయి, నల్లరేగడి భూములు పోతా ఉన్నాయి. అంటే ప్రతి చోట రైతులే, పేదవాడే, సామాన్యులే దెబ్బపడాల. ఎందుకు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాగలల్లా, పొలాలల్లా సబ్స్టేషన్లు రావు? ఎందుకు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి దాంట్లో RRR రావు? ఎందుకు పవర్ గ్రిడ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పొలాల చుట్టుపక్కల రావు? ఎందుకు రావు? బడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేటువంటి వాళ్ళ కనుసైగల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టులు ఉండవు. ఎందుకు ఉండవు? సామాన్యుడు, రైతు ఎవ్వడు కూడా ఏమీ చెయ్యలేరు. ఏమైనా అంటే ఇలాంటి దాడులు జరుగుతాయని చెప్పి నిదర్శనమా ఇది? నర్సంపేటలో ఆ తాండలో జరిగింది, నర్సంపేట నియోజకవర్గం తాండలో జరిగింది. ఇదా నిదర్శనమా? అధికారం ఈరోజు ఉంటుంది, రేపు మారుతుంది. ఎవరు ఫెవికిక్ వేసుకొని కూర్చోలే సీట్లల్లో. ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, రేపు వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వస్తాడు. ఎవరైనా ఏ ఎమ్మెల్యే మారా, ఏ పార్టీ వచ్చినా రైతుకి ఏం కట్టలు కట్టింది లేదు, ఎవడు కోటీశ్వరం చేసింది లేదు. కానీ ఎందుకు మీకు అత్యుత్సాహం అంటున్నాం? కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు ఇద్దరు కలిసి కొట్టిరంట. ఎంతవరకు సమంజసం అది? ఏమైనా తప్పు మాట్లాడిండి ఆ పెద్ద మనిషి? ఏం మాట్లాడిండు? ఇదేం కొట్టుకోమండి, చూడురి, గొంతు బిస్కిరి పాపం ఆయనది. నెత్తి రక్తం కారుతా ఉన్నది. అడుగుడే తప్ప, అడుగుతే దాడులు చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు అని అడుగుతా ఉన్నా. మీకు దమ్ముంటే రైతు భరోసా మీద కొట్లాడండి, మీ ప్రభుత్వంతో రైతు రుణమాఫీ మీద కొట్లాడండి, 24 గంటల కరెంటు మీద కొట్లాడురి. ఇంకా బలంగా మాట్లాడితే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి చేరాలా, డబల్ బిల్లులు వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా అని చెప్పేసి కూడా దాని మీద మాట్లాడరు. ఇవన్నీ మాట్లాడకుండా ప్రశ్నించినటువంటి వాళ్ళు నా భూమి పోతుంది, నా ఇల్లు పోతుందని అడిగేటోళ్ళను దాడి చేసుడు ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినటువంటి ఈ బిడ్డ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే దీనికంటే ఏమీ లేవు, మా తాను అంత బాగుంది, ప్రశ్నించినా కూడా మా ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అవుతారు అనే కోణం ఏమైనా ఉందా? మీ కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ సిటిజన్స్.